కోకాపేటలో ఈ నెల 14న దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం ఉన్నట్టు నారాయణఖేడ్ కురుమ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారని తెలిపారు. నారాయణఖేడ్ నుండి కురుమలు అధిక సంఖ్యలో ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరారు. రేపు ఏదైతే సంగారెడ్డి రేపు హైదరాబాద్లో కోకాపేటలో కుర్మ సంఘం హాస్టల్ ట్రస్ట్ భవనం ప్రారంభోత్సవానికి నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి కుర్మ సంఘం అధ్యక్షుడు మన ప్రభాకరణ గారి సారథ్యంలో అధిక సంఖ్యలో మనం నారాయణఖేడ్ నుంచి బయలుదేరాలి. మన సంఖ్య మన బలం తెలవాలంటే, మన ఓట్లు ఎన్ని తెలవాలంటే రేపటి ఇద్దరు సీఎంలు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అలాగే మన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వస్తున్నారు. కాబట్టి మన బలం తెలవాలంటే మనం అధిక సంఖ్యలో పోయి సభను విజయవంతం చేయాలి. అలాగే మనం కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళతో చర్చించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి రావాలని కోరుతా ఉన్నాం. మరియు మీడియా సోదరులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవనము, దొడ్డి కొమరయ్య భవనము మరియు హాస్టల్ ట్రస్ట్ దాని యొక్క ఇనాగ్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అది 14వ తేదీ డిసెంబర్ 2024. అట్లాగే ఆ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు మరియు కుర్మ సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులు, కుర్మ సంఘం యొక్క అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ మల్లేశం ఎమ్మెల్సీ గారు, అట్లాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మరి కుల పెద్దలు, ముఖ్యులు మరి మన కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి మరి అన్ని జిల్లాల వారు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల కార్యవర్గము, మండల కార్యవర్గము, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా విధిగా హాజరు కానున్నారు. అందులో భాగంగా మన మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అటువంటి జిల్లాల నుండి, సంగారెడ్డి జిల్లా నుండి అధ్యక్షులు ఆదేశాల అనుసారంగా మేము మరియు సంగారెడ్డి జిల్లా తరపున నారాయణఖేడ్ నియోజకవర్గానికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను వారికి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వారి సంఖ్యను కూడా అక్కడ హాజరు కావాలని చెప్పి కోరడం జరిగింది. కావున ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!